హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ఇది 2 days వ్లాగ్ అండి. ముందు రోజు అండ్ ద నెక్స్ట్ డే 2 days వ్లాగ్ అనమాట ఇది. సో యాక్చువల్గా నాకు కొంచెం ఆ రోజు కొంచెం పని ఉందని చెప్తే మా పిల్లలిద్దరూ పూజ చేస్తున్నారనమాట. ఆ రోజు నాకు కొంచెం ఆ పని కూడా ఏంటో చెప్తాను నేను. కొంచెం పని ఉండడం వల్ల నేను పూజ చేయడం కుదరలేదు నాకు సడన్గా. అంటే మార్నింగే పని తగిలింది. సో అందువల్ల అమ్మ నేను పూజ చేయలేను, మీరు చేస్తారా అంటే చేస్తాం మమ్మీ అని అన్నారనమాట. మా పెద్ద అబ్బాయికి అయితే పూజ మొత్తం చేయడం వచ్చండి. మంత్రాలు కూడా చదువుతాడు, చక్కగా బాగా చేస్తాడు హ్యాపీ బాబు పూజ. మనం ఏం చెప్పవసరం లేదు, డైరెక్ట్గా దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ అంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టడం, చిన్న ముగ్గు పెట్టడం, అన్ని సామాన్లు సర్దుకోవటం, పూజ సామాన్లన్నీ పూజ చేస్తాడు. అంతా బాగా చేసేస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు. మా చిన్న బాబుకి ఏంటంటే చెయ్యటం రాదు కానీ చేస్తానంటాడు. మళ్ళీ అంటాడు కండిషన్ అనమాట, మీరెవరూ నాకు హెల్ప్ చేయొద్దు, నేను ఒక్కడనే చేస్తాను అని అంటాడు. ఏం తెలియదు కదా నాన్న, చెప్పాలి, దేవుడి పూజ కదా బాగా చెయ్యాలి అని అంటే ఓకే ఎవరైనా హెల్ప్ చేయండి చెప్పండి, కానీ నాకు మాత్రం హెల్ప్ చేయొద్దు అని చెప్తాడనమాట. సో వాళ్ళ అన్నయ్య నేనే చేస్తాను పూజను మారాలు చేస్తే, మా హ్యాపీ బాబు గైడ్ చేస్తే పొన్ను బాబు పూజ చేస్తున్నాడు అనమాట. బేసిక్గా మనం పూజ చేయాలనుకుంటే కంపల్సరీ హెడ్ బాత్ చేయాలంటారు కదా లేడీస్ పూజ చేయాలంటే. కోర్స్ జెంట్స్ అయినా చెయ్యాలి అండ్ చిన్నపిల్లలైనా సరే చెయ్యాలి. కాకపోతే ఏంటంటే నిత్య పూజకైతే హెడ్ బాత్ అవసరం లేదండి. కానీ ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కుదరదు, సడన్గా ఏదైనా పని పడవచ్చు, లేదా ఏదో నీరసంగా ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్ ఏదో ఒక రీజన్ వల్ల మనం పూజ చేయలేకపోతాం. అలాంటప్పుడు మనకి అనిపిస్తుంది కదా, అరే ఈరోజు పూజ చేసుకుంటే బాగున్నావు, చేయలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఏదో చిన్న వెల్తిలా ఉంటుంది, అంటే రోజు పూజ చేసే వాళ్ళకి, నిత్య దీపారాధన చేసే వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా పిల్లలకు కూడా మనం నేర్పించాం అనుకోండి, సో మనకి ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. హ్యాపీగా మనం వాళ్ళకి చెప్తే హ్యాపీగా పూజ చేసేస్తారు. మనకి తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు హాలిడేస్లోనే పూజ చేస్తామంటారు, ఎందుకంటే స్కూల్ టైమ్స్లో కుదరదు కదండి, మ్యాక్సిమం కుదరదు. సో హాలిడేస్లోని సండేస్ కానీ లేదా ఎనీ హాలిడేస్లో పూజ చేస్తామని అంటారనమాట. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే నేర్పించడం మంచిదే అండి. దేవుడికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవడం, దేవుడికి పూజ చేయడంలో అబ్బాయిలా అమ్మాయిలా అని ఉండదండి, ఎవరైనా సరే చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా. దేవుడికి దగ్గర మన అందరమీ సమానమే. నేనే బాగుండాలి దేవుడు అని దండం పెట్టుకుంటే మరి జెంట్స్ దండం పెట్టుకోరా అండి నేను బాగుండాలని? సో ఇది అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి కాదు, అందరికీ అండి, అందరికీ సంబంధించింది పూజ అనేది. అలాగే ఇలా మనం ఇంట్లో పిల్లలకి చిన్న చిన్న పనులు నేర్పడం వల్ల కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలా కూడా ఉంటారనమాట. సో మనం ఎప్పుడు వాళ్ళకి డివోషనల్గా మంచి సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి. ఎప్పుడు హ్యాపీగా పూజ చేయడం కూడా నేర్పించాలి. సో ఫ్యూచర్ జనరేషన్సే కాదండి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచిగా ఉండాలి అంటే ఇలాంటివి చేస్తూ ఉండాలి కదా. డివోషనల్గా మనం దేవుడికి దగ్గరగా ఉండాలి అని నా ఒపీనియన్ అనమాట. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే ఓం నమ శివాయ జయ శ్రీరామ్ జయ హనుమాన్ గొండ ఓం చారం ఓం శ్రీమాత్రే నమః. సో మా బుల్లి పంతులు గారు పూజ ముగించుకున్నారండి. పూజ చేసేసి హారతి కూడా ఇచ్చేసాడు. ఎంత చక్కగా చేస్తారో అండి, మంచి కోఆర్డినేషన్తో ఇద్దరు. అండ్ ఇక్కడ నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. నా పని అయిన తర్వాత నేను కేక్ రెడీ చేస్తున్నాను. కింద నాకు కొంచెం పని ఉందని చెప్పాను కదా, అది ముగించుకొని వచ్చిన తర్వాత నేను స్నానం చేసేసి పిల్లలకి కేక్ చేస్తున్నాను అనమాట. మా అక్క వాళ్ళ పాప కూడా వచ్చింది హాలిడేస్ అని, సో పిల్లలు తింటారు కదని కేక్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు ఏంటంటే కలుస్తారు, ఇంక కలిసారంటే ఇంకొకటే అల్లరండి. అసలు పిలుస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. ఇంకొకటే ఆట అనమాట. ఇంక పగలు రాత్రి తేడా ఉండదు. ఇది ఆడటం అది ఆడటం, అది అయిపోతే ఇది. తిండి మాత్రం తినరు, ఎవ్వరూ తినరండి. చాలా కష్టం తినిపించుకోవాలంటే, తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట, అంత కష్టం. ఇంత కొంచెం అంటే ఏదో 1 year బేబీ, 2 years బేబీ ఆర్ 3 years బేబీ తినట్లేదంటే ఇట్స్ ఓకే. కానీ మా పిల్లలు ఏంటంటే ఇప్పుడు 9 years, 8 years, 10 years ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు తినరు అనమాట. సో అలా తినిపించుకోవాలి. సో కేక్ చేస్తున్నాను నేను, వెనిలా స్పాంజ్ కేక్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్
అండ్ నేను పనుందని చెప్పాను కదండీ! అది ఇదే అనమాట. యాక్చువల్‌గా మాకు డ్రైనేజ్ ఉంటది కదా! అది మాదంతా కన్సీల్డ్ అండర్ గ్రౌండ్ కదా! సో, ఇదేంటంటే సందులో 1, 2, 3 అని 3 కాదు 1, 2 ఓన్లీ 2 ప్లేసెస్‌లో ఇలా చిన్న మ్యాన్ హోల్స్ అంటారో మరి ఏమంటారో తెలీదు. చిన్న ఇలా ఉంటది కదా! డ్రైనేజ్ బ్లాకేజ్ అయితే తీసుకోటానికి. సో, అక్కడ ఇసుక వచ్చేస్తుందనమాట. లైక్ ర్యాట్స్ ఏవో తీసుకొచ్చి పెట్టేస్తున్నాయని అన్నారు. దీనికి మేము దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాం. అంటే తెలియట్లేదు ప్రాబ్లమ్ ఎక్కడ అనేది. సో, ఒక 10,000-12,000 కూడా ఖర్చయిందనమాట. ఈ పనికి ఇంత ఖర్చా అని అనిపించింది. సో, అదేంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ చేయించాము. మీకు పక్కన హోల్ కనిపిస్తుందా అక్కడ అండ్ ముందున ఒక ట్యాప్ ఉంటది అక్కడ అన్నీ చేయించాము. ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఆ ప్లాస్టిక్ ఫిట్టింగ్ చేసి పెట్టారు కదా! దానిని ఎలక కొరికేసిందనమాట. అక్కడి నుంచి మట్టి తెచ్చి ఈ బ్లాక్‌లో పెడుతుంటే ఈ పక్కన ఉంది కదా! అందులో ఆ వాటర్ వెళ్ళట్లేదు. వాటర్ మళ్ళీ వెనక్కి వస్తుందనమాట అక్కడ బ్లాక్ అయిపోయి. సో, చాలా కొంచెం అంటే చాలా రెమెడీస్ చూసాం కానీ మాకు తెలియలేదు మ్యాటర్ ఏంటనేది. తర్వాత తెలిసిందనమాట. ఇవన్నీ చేయించిన తర్వాత 12,000 అయిన తర్వాత మాకు సొల్యూషన్ దొరికింది. అప్పుడు ఇతనొచ్చి అది ఇంకోటి ఫిట్ చేసేసి దాని లోపల గాజు పెంకులు పెట్టారనమాట. మళ్ళీ ఇంకా ఎలక రాకుండా అండ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా అంతా మిగతాదంతా లైక్ సిమెంట్ వర్క్ ఉంటది కదండీ! అదంతా చేసేశారు. సో, మాకు ఇంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసిందనమాట ఎలక. ఎలకే గానీ చాలా ఎక్కువ ప్రాబ్లమే క్రియేట్ చేసింది. సో, ఫైనల్‌గా సొల్యూషన్ దొరికింది. ఇంకా నో ప్రాబ్లమ్ అమ్మా ఇంకా హెడేక్ లేదు అని అనిపించిందనమాట. చిన్నదే కదా అని అనుకుంటాం కానండి అది యాక్చువల్‌గా ప్రాబ్లమ్ అయితే చిన్నదే. బట్ ఎక్కడో మనం ఐడెంటిఫై చేయకపోతే అది కొంచెం పెద్దదిగానే అనిపిస్తది. సో, దేనికైనా సరే సొల్యూషన్ ఉంటదనమాట ఏ ప్రాబ్లమ్‌కైనా సరే. సో, నేను చెప్పాను కదా అండి. సో, కేక్ చేసేసిన తర్వాత అండ్ కింద అది అయిపోయింది కదా! సో, కేక్ చేసేసాను. తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇవి ఏంటది సిమ్మిడి అంటారు కదండీ! నువ్వులుండలు అంటారు కదా! అవి కూడా చేశాననమాట. తర్వాత ఇంకంతా ఇల్లంతా నీట్‌గా కిచెన్ అంతా సర్దేశాను. సో, ఇదండి. సర్దటం అయ్యింది. కిందకి వెళ్ళటం, రావటం, సర్దటం అంతా అయింది. కేక్ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అంటే కేక్ బయట కొనుక్కొని తినటం అంత హెల్దీ కాదు. ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా నా ఒపీనియన్ అనమాట. సో, మేము ఈవినింగ్ ఏమో పెద్ది మూవీకి రెడీ అయ్యాము. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట పిల్లలు పెద్ది మూవీ చూద్దామని. మేము ఫస్ట్ షోకి వెళ్తున్నాం అనమాట. మా వారేమో అలా ఆఫీస్ నుంచి వచ్చేస్తానని చెప్పారు. సేమ్ మేము ముగ్గురమే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. సో, అతను అలా మమ్మల్ని కలుస్తానని చెప్పారనమాట. సో, మూవీ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి. పిల్లలకైతే ఇంకా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. అంటే మా ఫ్యామిలీ మెగాస్టార్కి ఫ్యాన్స్ అనమాట ఫ్యామిలీ మాది. చిరంజీవికి మా వారు చాలా పెద్ద ఫ్యాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అండ్ ఎవ్రీవన్ అనమాట. ఆ మూవీ వచ్చిందంటే మాత్రం అసలు ఫస్ట్ షో పడిపోవాలన్నమాట. అలా ఉంటుంది ఫస్ట్ డేనే. అది కూడా మళ్ళీ నెక్స్ట్ డే అస్సలు చూడరు. టాక్ కూడా వినరన్నమాట ఏంటి అనేది. అతను వెళ్ళి చూస్తారు అంత బాగా. మేము నలుగురివి స్టార్టింగ్ నుంచి అంతే. మంచి మూవీ వచ్చిందంటే ఫస్ట్ షో ఫస్ట్ డే అలా అనమాట. అలా ఉంటుంది. అండ్ ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి మూవీ అని అంటే ఇది ఇంకా కంపల్సరీ అనమాట. టాక్ ఎలా ఉన్నా సరే మనకు టాక్తో సంబంధం లేదు. స్క్రీన్ మీద మనకి హీరో కనిపిస్తే చాలన్నమాట. అలా ఫీల్ అవుతాము. సో, అలా మూవీకి వెళ్ళాము. బాగానే ఎంజాయ్ చేసామండి. సో, ఇంటికి వచ్చేసాము అండ్ డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది. సో, ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మార్నింగే లేచి యాజ్ యూజువల్గా రొటీన్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత పిల్లలిద్దరూ ఫ్రెష్ అప్ అయ్యి చదువుకుంటున్నారు. నేనేమో యాక్చువల్గా మొన్న ఆవకాయ పెట్టాను కదండి. వాళ్ళు సమ్మర్ హోంవర్క్స్ చేసుకుంటున్నారనమాట. ఆవకాయ పెట్టాను కదా మొన్న తీపి ఆవకాయ చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత అంటే అంత బాగుంది అసలు. ఇంక మా పిల్లలైతే రోజు అదే తింటున్నారనమాట. 3 పూటలా అదే పెరుగన్నంతో తింటే అది అండ్ టిఫిన్స్తో కూడా అదే అండ్ లంచ్తో డిన్నర్తో అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా ఆవకాయ లేనిదే అన్నం అన్నట్టు తయారయ్యారనమాట. సో, వాళ్ళకి నచ్చిందని ఒకవేళ మళ్ళీ సరిపోదేమో అని చెప్పేసి నేను కొంచెం ఆవకాయ మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆవకాయ మీకు ఒకవేళ వీడియో కానీ కావాలి అని అనుకుంటే మన ఛానల్లో 3 వీడియోలు ఉన్నాయండి. ఆవకాయ ఒకటి, తీపి ఆవకాయ ఒకటి, అదే బెల్లం ఆవకాయ అంటారు కదా అది అండ్ మాగాయ కూడా ఉంటుంది. బెల్లం మాగాయ కూడా చేసి పెట్టానండి వీడియో కూడా అందులో ఉంటుంది చూడండి. అండ్ మా చెల్లికి కూడా కొంచెం ఆవకాయ కావాలని చెప్పింది. సో, తన కోసం కొద్దిగా పెట్టానన్నమాట. తక్కువే అండి ఎక్కువేం కాదు. మళ్ళీ కొంచెం అంటే మాకు ఉంటుంది మా చెల్లికి కూడా ఉంటుంది అని.
అండ్ ఇక్కడ మా పిల్లలు చూసారండి, ఆవకాయ పెడితే బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు మా పిల్లలు నా చుట్టూనే తిరుగుతారు అనమాట. వాళ్ళకి అంత నచ్చిందండి ఆవకాయ. అసలు బేసిక్గానే వాళ్ళు తీపావకాయ ఫ్యాన్స్. మా మమ్మీ చాలా బాగా పెడతారండి తీపావకాయ, చాలా సూపర్గా పెడతారు మా మమ్మీ అండ్ మా నాన్నమ్మ ఇద్దరు. సో వీళ్ళకి ఆ ఇష్టం అలా ఉండిపోయిందనమాట. ఇంకేంటంటే ఆవకాయ అని తిరుగుతున్నారు చూసారా, ఇద్దరు వచ్చి హెల్ప్ చేసేస్తున్నారు అనమాట. ఏంటో పాపం మమ్మీ కాకపడతారు ఆవకాయ టైంలోనే ఎక్కువ ఆవకాయ తినడానికి అనమాట. సో చూడండి ఇద్దరు ఎంత హెల్ప్ చేసేస్తున్నారు. ఆవకాయ అంటే చాలా వచ్చి కూర్చుండిపోతారు పక్కన, అంత పిచ్చి అనమాట ఆవకాయ అంటే వాళ్ళకి. తీపావకాయ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నేను మాగాయ పెట్టానండి, బెల్లం మాగాయ ఎంత టేస్ట్గా వచ్చిందో, చాలా సూపర్గా వచ్చింది. సో నేను ఈ మాగాయి కలిపాను ఇప్పుడు, అండ్ ఆవకాయ కూడా కలిపాను అనమాట. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అని నేను చెప్తాను అనమాట. ఎందుకు ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే, అంత టేస్టీగా వచ్చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. సో ఇదే అండి ఇవాళ వీడియో. ఈవినింగ్ చూసారా ఎంత కూల్ క్లైమేట్, చక్కగా మబ్బేసింది, చల్లని గాళ్ళు, అలా మేడ మీదకి వెళ్ళి ఎంజాయ్ చేసాము. సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.